హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? అయితే ఈరోజు కానాగడిసెలు చింతకాయ చేపల పులుసు అండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ ఇది. అయితే ముందుగా అయితే చింతకాయల్లో వాటర్ వేసుకుని ఉడికించేసుకోవాలి. ఉడికించుకుని చింతకాయలు పక్కన ఉంచేసుకోవాలి. పెనం పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇదైతే నాకు ఫేవరెట్ రెసిపీ అండి. నాకు చాలా చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే కామెంట్ చేసేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పులుసు చాలా బాగుంటుంది. అయితే పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక సరిపడా ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. అది కూడా ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక తగినంత కారం కూడా వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. మరీ తక్కువ ఉన్న టేస్ట్ అయితే బాగోదు, నీచు వాసన వస్తుంది. అది కూడా బాగా ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక చేపలు కూడా వేసేసుకోండి. చేపలు కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించేసుకొని చింతకాయ పులుసు కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ చింతకాయలు అయితే వాటర్ వేసుకొని పులుసు అయితే రెడీ చేసేసుకోవాలి. ఆ పులుసు అంతా అప్పుడు చేపలు మగ్గబెట్టుకున్న దాంట్లో కూడా వేసేసుకోవాలి. సరిపడా మీరు ఎంత పలుచగా కావాలితే అంత చేసుకోండి. కొంచెంమంది పలుచగా తింటారు, కొంచెంమంది చిక్కగా తింటారు. మీ ఇష్టం. మేమైతే పలుచగానే చేసుకుంటాం, చిక్కగా అంత నచ్చదు. అయితే చింతపండు పులుసు వేసేసుకోండి. ఫస్ట్ ఈ చింతకాయల పులుసు వేసేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికిస్తే అటు ఇటు కలిపేసుకోండి. అంతేనండి, ఒక 20 నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన చింతకాయ చేపల పులుసు, కానాగడిసెల పులుసు రెడీ. ఈ రెసిపీ ట్రై చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.